హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కిటెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీకు పిక్సార్ట్ ప్రీమియం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఫుల్గా చూడండి. ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి ఇలా. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. అవుట్లైన్ మొత్తం ఎరేస్ చేసేయండి ఇలా. సో ఇలా కరెక్ట్గా ఎరేస్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేసేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. ఫస్ట్ బాక్స్లో పెట్టేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి అవుట్లైన్ మొత్తం ఎరేస్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ అవుట్లైన్ మొత్తం ఎరేస్ చేసేయండి. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. మీ ఇమేజ్ అనేది అవుట్లైన్ మొత్తం ఇలా ఎరేస్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. క్రాప్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ అనేది క్రాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచుకొని హార్డ్నెస్ తగ్గించుకోండి. అవుట్లైన్ మొత్తం ఎరేస్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి నేను ఒక స్టిక్కర్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఆ స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో రిమూవ్ బీజిఎం పైన ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ రిమూవ్ చేసేయండి. సో అది ఇమేజ్ అనేది టాప్లో రైట్ సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బార్డర్లోకి వెళ్ళండి. బార్డర్లోకి వెళ్ళి అమౌంట్ అనేది కొంచెం తగ్గించండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి అనదర్ స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. జూమ్ చేయండి. రిమూవ్ బీజిఎం పైన ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ అనేది సో ఇలా కరెక్ట్ రిమూవ్ చేయండి బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇలా స్మాల్ చేసేసి లెఫ్ట్ సైడ్ బాటంలో పెట్టేయండి. సో నెక్స్ట్ బార్డర్లోకి వెళ్ళి అమౌంట్ అనేది కొద్దిగా తగ్గించండి. సో ఇలా కరెక్ట్ తగ్గించండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో స్టిక్కర్స్లోకి వెళ్ళి రెడ్ లైట్ అనేది యాడ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. స్క్రీన్ సెలెక్ట్ చేయండి. ఈ లైట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇలా కరెక్ట్ పెట్టేయండి టాప్లో. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. మీ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.